బ్రదర్. నా పేరు రాజేష్, ఏలూరు జిల్లా, మాది బుట్టాయిగూడెం గ్రామం. నా సాక్ష్యం ఏమిటంటే, నేను 330 లైవ్లో పాల్గొన్నప్పుడు 200 మంది 150 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 2000 వరకు దేవుడు ఆశీర్వదించాడు. కానీ నేను ఎప్పుడూ కంటిన్యూగా ఈ యొక్క 330 లైవ్లో పాల్గొనలేదు. నాకుండే సమస్యల వల్ల నేను పాల్గొనలేదు. నాకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పాల్గొనేవాడిని. అయితే నేను గత 2 మంత్స్ నుంచి లోన్కి అప్లై చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ లోన్ అవ్వట్లేదు. నాకంటే ముందు లోన్కి అప్లై చేసిన వాళ్ళు చాలామందికి అయిపోయినాయి. అయితే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని. మధ్యలో చాలాసార్లు 330 లైవ్లో పాల్గొన్నాను. అలాగే జాషువా గారి బ్రదర్ మెసేజ్, ప్రతి మెసేజ్ కూడా వినేవాడిని. ప్రతి టెస్ట్ మనీ వినేవాడిని. అలాగే నేను ఆత్మీయంగా ఎంతో బలపడ్డాను. అయితే ఈ లోన్ విషయంలో మరి దేవుడు చాలా నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఎంతో కృప చూపించాడు. 2 మంత్స్ నుంచి తిరుగుతున్న లోను గత నెలలో పోయిన గురువారం 19వ తారీఖున నేను పేపర్ మీద రాసుకున్నాను. ప్రభువా, లోను శాంక్షన్ అయ్యి నా అకౌంట్లో డబ్బులు పడినందుకు ప్రభువా మీకే వందనాలని పేపర్ మీద రాసుకొని మోకరించి ప్రార్థన చేసుకున్నాను. అద్భుత రీతిలో ప్రార్థన చేసుకుని బయటకు రాగానే 2 మంత్స్ నుంచి అమలులోను అదే రోజు నాకు ప్రార్థన చేసుకుని బయటకు రాగానే నాకు బ్యాంకు నుంచి కాల్ వచ్చింది. అదే రోజు నా అకౌంట్లో డబ్బులు కూడా అమౌంట్ కూడా పడిపోవడం జరిగింది. దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు. ఎందుకంటే నాకు లోన్ 19వ తారీఖు అయింది. నేను 21వ తారీఖున నేను బండి ఈఎంఐ కట్టాలి. కానీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. కానీ జాషువా బ్రదర్ గారి యొక్క మెసేజ్లు, మరి 330 లైవ్లో పాల్గొనడం ద్వారా నేను ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నా కాలుకి గాయమై 2 నెలల నుంచి తగ్గలేదు. ఆ విషయంలో కూడా నేను పేపర్ మీద వ్రాసి, ప్రభువా నా గాయాన్ని ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలని పేపర్ మీద ఎన్నోసార్లు రాసి ప్రార్థన చేసుకున్నాను. అద్భుత రీతిలో దేవుడు మరి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, ఇంజక్షన్లు చేయించుకున్నాను, మెడిసిన్స్ వాడాను. కానీ సడన్గా 2 రోజులు 330 లైవ్లో పాల్గొన్నాను. దేవుడు అద్భుత రీతిలో నా గాయం పూర్తిగా మానిపోయింది. దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే జాషువా బ్రదర్ గారు కూడా థ్యాంక్స్. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మా నాన్నగారు డయాలసిస్ పేషెంట్. ఆయన 2 సార్లు కూడా మరి కోమాలోకి వెళ్ళడం జరిగింది. మొదటిసారి కోమాలోకి వెళ్ళినప్పుడు మరి అందరూ కూడా ఇంకా తిరిగి రావడం కష్టమన్నారు. కానీ నా భార్య కూడా తిరిగి రావడం కష్టమంది. కానీ నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది. నేను కన్నీటితో ప్రార్థన చేశాను. అలాగే పేపర్ మీద రాసుకొని, ప్రభువా మా నాన్నగారు తిరిగి వచ్చినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నానని రాసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. అద్భుత రీతిలో అలాగే మా నాన్నగారు తిరిగి మరలా ఇంటికి వచ్చారు. మరి గత నెలలో కూడా మరలా రెండోసారి హార్ట్ ప్రాబ్లం వచ్చి మరలా ఐసీయూలో 11 రోజులు ఉండడం జరిగింది. అప్పుడు కూడా డాక్టర్ గారు కష్టమని చెప్పారు. మరలా పేపర్ మీద రాసుకొని, ప్రభువా మా నాన్నగారు మరలా తిరిగి ఇంటికి వచ్చినందుకు, ఆయన సంపూర్ణమైన స్వస్థతను దయచేసినందుకు వందనాలు ప్రభువా అని మరి పేపర్ మీద రాసుకొని ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు అద్భుత రీతిలో దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మా నాన్నగారు మరి ఇంటికి తిరిగి రావడం జరిగింది. 2 సార్లు కూడా దేవుడు మరి మా జీవితంలో, మా నాన్నగారి జీవితంలో ఎంతో అద్భుత కార్యం చేశాడు. ఇవి కాదు, నా జీవితంలో ప్రతిదీ కూడా అద్భుత కార్యం దేవుడు చేస్తున్నాడు. ఇదంతా కూడా జాషువాగా. ఎందుకంటే నా ప్రార్థన విధానం మార్చుకున్నా. ఒకప్పుడు దేవుడిని అడుక్కునే వాళ్ళం, ప్రభువా నాకు అది చేయి ఇది చేయని. కానీ జాషువా బ్రదర్ గారి మెసేజ్ వినడం ద్వారా నా ప్రార్థన విధానం పూర్తిగా మార్చుకున్నాను. ప్రభువా నాకు ఇచ్చినందుకు వందనాలు, ఏ విషయంలో నన్ను ప్రభువా నాకు ఇచ్చినందుకు వందనాలు, ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు అని నా ప్రార్థన విధానం మార్చుకున్నాను. మరి జాషువా బ్రదర్ గారి ద్వారా నేను ఎంతో ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా బలపడ్డాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.